నడువుల్లో పొందు సాగడికాడంగా పుల్లకాయ పిల్ల పెరుగుతాడు కోడి పిల్లగాళ్ళు బడికి పోతాను 5 ఏళ్ళ పిల్ల మొక్కం చూస్తాడు ఓ బిడ్డ సంధ్యవ్వా ఇయ్యాల నీకు తల్లి ఉంటే బిడ్డో నీకు పడక బలపాలు చేతికిచ్చి బిడ్డ నీ తల్లి బడికెళ్ళి కొట్టకపోవునా నీ తల్లి సంబరపడి బిడ్డో నీకు గారాతలాయిన బిడ్డ 5 ఏళ్ళ బిడ్డకు వడకట్లన్నో తినిపించిండు 7 గంట ఎంపేడు ధర్మ స్కూల్ వల్లకు పోయి పంతులయ్యకు దండం పెట్టి బడి లోపల కన్న బిడ్డను వడగొడతానంటాడా 5 ఏళ్ళ బిడ్డ సంధ్యవనింబడి పెట్టుకున్నాడు ఊరు బందుకున్నది 7 గంట ఎంపేడు ధర్మ స్కూల్ వల్లు బల్ల వేడికి పోతా నా బిడ్డను వడగొడతానంటాడా అయ్యో బిడ్డను ఎత్తుకున్నాడమ్మా రామరామ ఐదేళ్ళ బిడ్డలు ఎప్పుడు రాజ్యాలు ఊరు బందుకున్నది 7 గంట ఎంపేడు ధర స్కూల్ వల్లనమ్మా బల్ల వేడి కత్తానమ్మా బడి వేడి కచ్చిండు బడి వేడి లోపల పంతులయ్య వేడి కచ్చిండు 10 ఏళ్ళ బొమ్మలు పట్టిండు 5 ఏళ్ళ ఆర్తి పట్టి ఏమన్నాడు అయ్యా గురువర్య నా బిడ్డ సంధ్యారాని 5 ఏళ్ళ పిల్ల ఉన్నది తండ్రి మీ చేతుల్లో పెడతాన్నా కానీ ఒక్క మాట తండ్రి మీ చేతి లోపల పైక పెడదామంటే కొమ్ముడ కొత్తలేదు జీవన బయట లేదు నా బిడ్డ చదువు నేర్చుకోవాలి జోడి దండహార పెడతా ఉన్నాడా బడి లోపల దండం పెట్టగా పంతులు కలతోడు చూసింది ఆ గురువు ఏమన్నాడయ్యా రాజా ఎందుకు బాధపడతాను ఈ ఊరి లోపల గుడి కట్టింది నువ్వు బడి కట్టింది నువ్వు అయ్యా ఎంతో మందికి దాన ధర్మాలు ఇష్టం ఇయ్యాల నీ బిడ్డకు చదువు చెప్తుంది బాధపడకన్నడా బలగ బాలు సేదికి ఇచ్చిండు 5 ఏళ్ళ బిడ్డ సంధ్యరహానికమ్మా 7 గంట ఎంపేడు ధర్మ స్కూల్ వల్ల 5 ఏళ్ళ బిడ్డ సంధ్యరాని బలగ బాలు చేతులు వచ్చేనే సంధ్యారాని 7 గంట ఎంపేడు ధర్మ స్కూల్ వల్ల బలగ బలపాలు చేతుల్లో పట్టి అయ్యో చదివియ్య బల్లలోన అయ్యో 5 ఏళ్ళ పిల్ల కాదు ఓ దేవుడా అయ్య బలగ బలపాలు పట్టే కాతల్లిరా అయ్య బలగై బలపాలు పట్టే ఆడిపిల్ల శాస్త్రాలు ఏదో 5 ఏళ్ళ పిల్ల పోయి 6 ఏళ్ళ పిల్ల పెరుగుతున్నారమ్మా 6 ఏళ్ళ పిల్ల పోయి 7 ఏళ్ళ పిల్ల పెరుగుతుంది బడి లోపల 4 వేదాలు 18 ప్రాణాలు 6 శాస్త్రులు భాగవతం నేర్త ఉన్నది ఆడపిల్ల సంఖ్యమ్మ 7 ఏళ్ళ పిల్ల పోయి 9 ఏళ్ళ పిల్ల 9 3 12 ఏళ్ళ పిల్ల పెరుగుతుంది ఆడపిల్ల సంధ్యారాయణమ్మ బళ్ళకెళ్ళి బయటికి వెళ్ళంగా పంతులయ్య ఏమన్నాడు బిడ్డ రేపు బడి లేదు బిడ్డ రేపు రాగిట్ల పంట బడికి సెలవు బిడ్డ ఎల్లుండి బడికి రప్ప అని సంజవతోడి మాడవనుకున్నాడమ్మా ఏముదలమని ఎట్టి నా తల్లి రేపు రాగిట్ల పండుగ అంటే ఏంటి మరి నాకు తెలియదు ఆ పిల్ల మది లోపల బాగా విషయాలు పడుకుంటా బాగా వచ్చే లోపల గొల్లల్లో వాడుకున్నారమ్మా గొల్లల్లో వాడలో పౌరులు ఇక్కడ తల్లి గొల్ల మల్లవ్వ
మీ మచ్చగల్ల ముచ్చగల్లం నా కన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకు రాకిడి కడుతున్నాని ఎనుగుదలు ప్రియట్టి నా తల్లి సంజవ మానవులకు వచ్చేనా అయ్యో సంజవ మాటలకు ఓ దేవుడు నా కొల్ల మల్లమ్మ కాకున్నారాయణ నా చాలుకుంటే తల్లు అనే గాసులకి గుంటలకు బెల్లు అనే బిడ్డ కన్న బిడ్డ సంజవు బలపడబోక బిడ్డ ఓపించిన ఎందుకే తన్ను బిడ్డ నీకు రాజ్యం ఉన్నది నీకు దేశం ఉన్నది బిడ్డ నీకు తోడ అన్నగాడు ఉంటాడే బిడ్డ బిడ్డ ఈ రాజ్యం నీది ఈ దేశం నీది రాజ్యం మీద రాదు సత్యశీల మహారాజు నీ అన్నగాడు అగో నీవే రమాదేవి నీ తల్లిదండ్రి పేరునాడు నీ అన్నదానం వేయలేదు నీ వయో రాలేదు ఇంటకెళ్ళి ఎల్ల కొడితే నీ తండ్రి సురేంద్ర మహారాజు అన్యన్న గులకలు సాగి పెద్ద ఎత్తంట బిడ్డ చెప్పింది గొల్ల బల్లవ మాటలకు సండవకు జాలగుండదల్లు అన్నది గుండెలకు బెల్లు అంటున్నాయి ఇరుపు చెప్పాలి కన్న తల్లికి జాలగుండదల్లు అన్నది గుండెలకు బెల్లు అంటున్నాయి పలకదెచ్చింది నడిమలట్లు ఎత్తేసింది నా తండ్రి ఒక్క రోజు నగు రాజ్యం ఉన్నది నగు దేశం ఉన్నది నాకు అన్నగాడు ఉన్నడా అని నా తండ్రి ఒక్క రోజు నాకు మాట చెప్పకపాయనమ్మా మరి మా బాపు నాకు ఎందుకు చెప్పలేదు అరే మా అమ్మ దాని పేరుడాను అన్నగాడు రాలేదట నా అన్నగాడు అగ్గి పెట్టేదట నా వరేళ్ళ కొట్టిందట మరి మా బాపు ఒక్కరోజు బిడ్డ మనకు రాజ్యం మన దేశం అని చెప్పలేదు నాకు అన్నగాడు అని చెప్పలేదు ఇప్పుడే నేను రాకిడి పట్టుకుని అన్నగాని బేటి కూడా రాకిడి పెట్టాలి నేను సందడి పుస్తకాలు సంకల్ల పెట్టుకున్నది అడవిల్ల సంజమ్మ అంజన్న గుళ్ళ కాడ ఉన్నాడు కన్న తండ్రి కనుక మరి సురేంద్ర మహారాజునమ్మ కన్న తండ్రి వేడికారా ఓ దేవుడా కన్న బిడ్డ వచ్చిన నారాయణ కన్న తండ్రి ఓ నాయన బడికెళ్ళిపోయి రానంగ బడి కాడి పంతులు ఒక్క మాట చెప్పింది చదువుకొని రావంగా అటువంటి ఒక్క బడికి సెలవు రేపు మళ్ళీ అటువంటి ఒక్క బడికి రమ్మని మరి ఎందుకు సెలవు అని నేను అన్నా అప్పుడు ఏమన్నాడు రేపు రాకిట్ల పండుగ ఉన్నది రాకిట్లు కట్టేది అన్నదమ్ములకు అట్లాంటి ఒక రాకిట్ల పండుగ నువ్వు రాకిట్ల పండుగ ఉన్నది కాబట్టి వెళ్ళ సెలవు రేపు రమ్మన్నా మరి రాకిట్ల పండుగ నాకు తెలియదు నేను తోవంటి రావంగా గొల్లమల్లమని అడిగిన అమ్మా ఈ రాకిట్ల పండుగ అంటే ఏంటిది ఇలా మా సారి చెప్పిండంటే బిడ్డ అన్నదమ్ములు ఉంటే అటువంటి ఒక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాకిట్లు కట్టేదే రాకిట్ల పండుగ ఆ పండుగ కాబట్టి ఇలా సెలవు చెప్పిండు మీ అటువంటి ఒక గురువు అని ఆ ఆడవిళ్ళతో చెప్పినాము వలే అప్పుడు నేనేమనుకున్నా మరి నాకు తోడ పుట్టిన వాళ్ళు ఇన్ని రోజులు బట్టి నేను ఒక్కదాన్నే కనబడతాను అన్నదమ్ములు లేరు ఒక్క ఇళ్ళల్లో లేరు మరి నాకు అన్నగాడు ఉంటే నేను కట్టుకుందు అని బాధపడ్డా అప్పుడు గొల్లమల్ల ఏమన్నది బిడ్డానికి అన్నగాడు ఎందుకు లేడు ఈ రాజ్యాన్ని పరిపాలన అటువంటి ఒక సత్యశీల మహారాజు మీ అన్నగాడు మీ వదిన రమాదేవి మీ తల్లి చచ్చిపోతే మీ అన్నగాడు అగ్గిపట్టలేదు ఆగో తల్లిని దానం చేసుకోలేదు మరి నిన్ను దాదమంటే నీ వదిన నీ అన్నగాడి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టింది అని చెప్పింది మరి వీళ్ళ అన్నగాడున్న సంగతి ఇన్ని రోజుల సంధి నాకు చెప్పలేదు మరి అన్నగానికి రాకీడు కట్టావాలన్న కోరిక నాకున్నది నువ్వు ఒక రాకీటు కొనికొచ్చి నా చేతికిస్తే ఆ రెండు రాకెట్లు పట్టుకొని పోయి అన్నగానికి వదిన గట్టేస్తా అగో రాకెట్లు కొనిత్తురావే ఓ నాన్నను ఇన్ని రోజులకు అన్నగాడు నీ అన్న సత్యశీల మహారాజు బాబాగారు ఉండకూడదు బిడ్డా
ఓ బిడ్డ సంజవ్వ ఓ బిడ్డ సంజవ్వ ఇవాళ రోజు లోపల ఓ నాన్న అన్నగారు బేడికెళ్ళి పోదాము నాన్న ఏనాడు వలికినవో నా బిడ్డ రావే సంజవ్వ సంజవ్వ నా బిడ్డ రావే సంజవ్వ సంజవ్వ ఇప్పుడన్న మాట బిడ్డ నా బిడ్డను వలకపోతే నా బిడ్డ అన్నగాడన్న మాట నేను రాని బిడ్డ ఆమె పుట్టింది రాయి కడతానే పోతుంది ఎవరు కడుతుంది అన్న ఎవరు అర్జెంటా కాపోల్లా ఎనుమోల్లా రాయి కడుతుంది పోతుంది కరెక్టే ఆ రాయి కట్టుకొని పోతుంది మాది వాళ్ళ కడుతుందా ఎనుమోళ్ళక కాపోళ్ళక గొల్లోళ్ళక అదే అదే అన్న నాకు మొత్తం కథ తెలుసు నీకు తెలుసు అక్కడ నేను అడిగేది ఏందనంటే ఇప్పుడు రాగి పట్టుకొని పోతే ఎవరు కడుతుంది మాది వాళ్ళు కడుతుందా కాపోలు కడుతుంది ఎలుమలు కడుతుందా అయితే అక్కడ శంకరుడు ఏం చెప్పిండంటే ఆమెకు బిడ్డ కులభేదం లేదు విష్ణు నారాయణమూర్తి అక్కడ అచ్చిండు ఎవడు నారదుడు ఏమనంటే కులభేదం లేదు రాఖీకి బంధం అంటే గణేశుడు ఎప్పుడు ఆడు సావబతుకుడు గణేశుడు నరమానుడు ఎప్పుడు పుడుతుడు నాశమైనందుకే గణేశుడు పుట్టిండు గణేశుడు పుట్టింది అందుకనే నాకు ఎవరితోటి కట్టిపియాలన్నది గణేశుడు పుట్టింది పనిపోపురు మీరు రేపు నీ కథ ఇక్కడ ఏం మాట్లాడతాను మీరు చిన్నోడు కాదు రా కట్టుడు ఎవరు కడతారు చెప్పాలా అగో కొడుకు శంకరన్న లేడా అని అది